ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై గతంలోనూ పోరాడామని ఇప్పుడు కూడా మరింత గట్టిగా పోరాడాలన్నారు. మండలి సభ్యులంతా సమావేశాలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు జగన్. అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు ఆయన. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే సమయం హక్కుగా వస్తుందన్నారు. ఆ హక్కు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని విమర్శించారు. అందువల్ల అసెంబ్లీలో మనం చేయగలిగింది లేదన్నారు జగన్. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు సాక్ష్యాలతో తాను ప్రెస్ మీట్లు పెడతానని జగన్ చెప్పారు. ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణ్యానికి రెండో వైపు చూపిస్తామని తెలిపారు. మండలిలో మనకు బలం ఉంది, ప్రజల తరపున అక్కడ గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.